మరోవైపు వైసీపీ కార్యాలయంలో బొత్స మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజల నుంచి వంచి ఓటు తీసుకున్న తర్వాత ఈరోజు తాకుమర్చిన విధానాన్ని ఇవాళ ప్రజల దగ్గరికి పోతే మీకు మీ ముఖ్యమంత్రి గారికి మొత్తం అందరికీ బట్టలు ఓటు తీసే పరిస్థితి ఇవాళ జనం దగ్గర ఉన్నది. ఇది వాస్తవం కాదా? ఏం భాష మాట్లాడుతున్నారు? తారతీయడం ఇదా? మంత్రిగా ఉంటూ మేము మంత్రులు చేస్తాం, ఇలాంటి భాషలను ఎప్పుడైనా ఉపయోగించామా? ఇది సభ్యత? ఇది అంటే ఏంటి? వారు అసలు మనం బయటపడుతుంది. ఈ ధర్నాలు విజయవంతం అవుతున్నాయి, ఇచ్చిన మాటలు వచ్చి మేము నెరవేర్చుకోలేకపోతున్నాం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయకపోతున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు వచ్చి చొక్కాలు పట్టుకుని మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి మాటలు వారి నోటి నుండి వస్తున్నాయి. ఇంకో మాట అంటున్నారు, పోలవరం ప్రాజెక్టు కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డు పెడుతున్నారట. డబ్బులు ఇచ్చి కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో వాయిద్యాలు వేయించి అది అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఈయన దగ్గర వచ్చే సమాచారం ఉందంట. పెట్టండి ప్రజల ముందు సమాచారాన్ని. అడుగుతున్నారు, అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అన్నం తినే అంటే వ్యక్తులైతే ఇలాంటి భాషను ఇలాంటి అపవాదులు లేరు. అశుద్ధం తిన్న వాళ్ళైతే ఇలాంటి మాటలు వేస్తారు. పోలవరం ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. కేంద్ర ప్రభుత్వం వచ్చి దాని జాతీయ ప్రాజెక్టుగా వాటికి ప్రకటించింది. పోలవరం అథారిటీగా ఉన్న మన రాష్ట్రానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వచ్చి 1 lakh కోటి ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని రాశారు. ఏమని రాశారు? ప్రభుత్వం తాలూకు ఇనిషియేషన్ లేదు, ప్రభుత్వం దీని మీద చొరవ చూపెట్టట్లేదు, కాబట్టి ఇది ఆలస్యం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం దీనికి చొరవ చూపెట్టాలి అని దినేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి రాసింది వాస్తవం. పత్రికలన్నీ రాశాయి. ఇది ఎవరు మేము ఆపాదించింది కాదు. చేస్తే 14 నెలలైన పిడికి బుగ్గు కూడా పోలవరం మీద వేయకుండా 4 సంవత్సరాలు వచ్చి దాని నుంచి టైం బౌండ్ ప్రోగ్రామ్ కింద వచ్చి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పెడితే ఈరోజు కూడా చేయకుండా మళ్ళీ కోర్టులకు వెళ్ళారు. మీరు తెచ్చారు. మా ఊర్లో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో వాయించేవారు వచ్చి సరిగ్గా వాయించలేదు అన్నారట. ఆ రకంగా ఉంది ఈ మాటలు. ఏం మాట్లాడుతున్నారు? ఇది అంకెలు చెప్తున్నారు, సెక్షన్లు చెప్తున్నారు, 420లు 840లు అని చెప్పి. మీరు చేసింది చీటింగ్ కాదా? ఇవాళ చేస్తుంది రాష్ట్రంలో మీరు ఏం చేస్తున్నారు? రైతులకు రుణమాఫీ అన్నారు, పూర్తిగా రుణమాఫీ అన్నారు, మహిళలకు రుణమాఫీ అన్నారు, ప్రత్యేక హోదాన్ని తీసుకొస్తామంటున్నారు. ఇవాళ పంపకాల కోసం ప్రత్యేక ప్యాకేజీని ముందుకు తీసుకొచ్చారు. ఎవరిది 420 అని అడుగుతున్నాను. మీ ముఖ్యమంత్రి గారిది, మీ మంత్రులది, మీ పార్టీది కావునా? లేదంటే ఎవరిది ఇది 420? ఏం మాట్లాడుతున్నారు లేకుండా? సభ్యత సంస్కారం లేకుండా. సహనం పాటించండి. ప్రజలు మీకు ఓటిస్తే 5 సంవత్సరాలు ఓటిచ్చారని చెప్పి 5 సంవత్సరాలు మీకు ప్రజలు తాగట్టవలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు తాగట్టు పెట్టుకున్న అవకాశాన్ని ఇవ్వలే. పరిపాలించమని ఇచ్చారు. ప్రజల తాలూకు బాగోగులు చూడమని మీకు వచ్చి అధికారం అప్పచెప్పారు. రాష్ట్ర అభివృద్ధి చేయమని మీకు అధికారం అప్పచెప్పారు. అంతేగాని మీ ఇష్టారాజ్యంగా చలామణి చేయడానికి ఇవాళ అధికారం ఇవ్వలే. రోజుకో మాట్లాడతారు, మధ్యాహ్నం మాట, ఉదయం మాట, రాత్రి మాట ఇవాళ మాట్లాడుతున్నారు. సంజీవ్ మంది అంటున్నారు ముఖ్యమంత్రి గారు. సంజీవ్ మంది అంటే సర్వనిర్వహణ ప్రత్యేక హోదా వస్తే అంటున్నారు. మరి ఎందుకు ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఢిల్లీ వెళ్ళే ముందు మీరు కానీ మీ మంత్రులు కానీ మీ అధికారులు కానీ సమావేశాలు పెట్టినప్పుడు అది వస్తే తప్ప మనకు వచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందని ఎందుకు చెప్పారు? ఏ ప్రజలను మోసం చేయాలని చెప్పారు? ఎన్నికల మేనిఫెస్టోలు ఎందుకు పెట్టారు? మీరు వీళ్ళ మాట తప్పడం, మీరు ప్రజలు మోసం చేసిన మీరు, మిమ్మల్ని ఏ సెక్షన్ కింద మిమ్మల్ని మాట్లాడాలి? 420 సెక్షన్ 420 అనాలా, లేదు 840 అనాలా? ఏమనాలి చెప్పండి. మా ఫ్యాక్షన్ ఇస్తూ మాట్లాడుతున్నారు.